శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించి సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్లి అయోధ్యలో రాజ్య పరిపాలన చేపట్టారు. రామరాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న రోజులలో ఒకరోజు కైలాసంలో ఉన్న పరమశివుడికి శ్రీరామచంద్రుడిని దర్శించాలనే కోరిక పుట్టింది. మాతా పార్వతీదేవితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు శివుడు. శ్రీరామచంద్రుడు మాతా సీతాదేవి శివపార్వతులను ఘనంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. సీతామాత స్వయంగా ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. అప్పుడు శివుడు శ్రీరామచంద్రుడితో, రామ, హనుమ కనిపించడం లేదు, ఎక్కడున్నాడు అని అడిగారు. శ్రీరామచంద్రుడు నవ్వుతూ, హనుమ బహుశా తోటకు వెళ్ళి ఉండవచ్చు మహాదేవ అని చెప్పారు. వెంటనే శివపార్వతులు హనుమంతుడిని చూడడం కోసం తోటకి వెళ్ళారు. అక్కడ ఓ మామిడి చెట్టు కింద హనుమంతుడు ఆనందంగా నిద్రలో మునిగిపోయి ఉన్నాడు. అలా హనుమాన్ నిద్రపోతున్నప్పుడు అతని శ్వాసతో పాటు రామ్ రామ్ అనే ధ్వని వినిపిస్తోందట. చెట్టు కొమ్మలు కూడా రామనామ జపంతో ఊగిపోతున్నట్లు కనిపించాయి. ఆ భక్తి తన్మయత్వంలో మునిగి ఉన్నటువంటి హనుమంతుడిని చూసిన శివుడు ఉల్లాసంగా తాను కూడా రామనామ జపంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. పార్వతీమాత కూడా తన్మయత్వం పొందింది. భక్తి తరంగాలతో పెళ్ళుబుకిన సమయంలో స్వర్గం నుండి దేవతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ వాతావరణం ఎంతో అద్భుతంగా మారింది. ఇంతలో భవనంలో మాతా సీతాదేవి భోజనం సిద్ధం చేసి శివపార్వతుల రాక కోసం ఎదురు చూస్తూ ఆలస్యం అవ్వడంతో లక్ష్మణుడిని తోటకు వెళ్లి శివపార్వతులను పిలుచుకుని రమ్మని చెప్పింది. తోటకు వెళ్ళిన లక్ష్మణుడు ఆ దివ్యతతో తాను కూడా రామనామ జపంలో లీనమైపోయాడు. చివరికి సీతారాములు వెళ్ళగా హనుమంతుడు ఇంకా రామనామంలో లీనమై నిద్రిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు ప్రేమగా హనుమంతుడిని మేల్కొల్పాడు. అంతా హర్షం. భక్తితో ఊగిపోతున్న శివపార్వతులను దేవతలను భోజనానికి ఆహ్వానించారు. శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారం హనుమంతునికి ముందుగా భోజనం పెట్టారు. కానీ హనుమంతునికి ఆ భోజనంతో తృప్తిని కలగలేదు. ఎందుకంటే హనుమకి రామనామమే ప్రాణప్రదమైనటువంటి ఆహారం. అప్పుడు మాతా సీతాదేవి ఒక తులసి దళంపై రామనామాన్ని రాసి భోజనంతో పాటు హనుమకి ఇచ్చారు. అది తీసుకున్న వెంటనే హనుమంతుడు సంతోషంతో సంతృప్తి చెందాడు. నిజమైన భక్తి హృదయం నుండి వస్తుంది మిత్రులారా. భగవంతుని నామంలో లీనమైన వాడే నిజమైన భక్తుడు. అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా భక్తితో కమెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్, హరే కృష్ణ, ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. జై శ్రీరామ్.